నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం। తిరుపతి జిల్లా డక్కిలి మండలం దేవుడు వెల్లంపల్లి గ్రామంలో శ్రీ 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 స్తంభాలగిరి ఈశ్వరయ్య స్వామి తిరునాళ్ల మహోత్సవానికి సర్వం సిద్ధం చేశారు ఆలయ అధికారులు ఈవో శ్రీనివాసులు। ఇందులో భాగంగా ఈ రోజు ఉదయం అంకురార్పణ ధ్వజారోపణ కార్యక్రమాలు నిర్వహించారు। ఈ సందర్భంగా మాజీ జెడ్పీటీసీ ఏలేశ్వరం రామచంద్ర నాయుడు ఆలయ ఈవో శ్రీనివాసులు డక్కిలి ఎస్ఐ శివశంకర్ మాట్లాడుతూ రేపు అనగా 13, 14, 15, 16 తేదీల్లో జరుగు తిరునాళ్ల మహోత్సవానికి దాదాపు 1,00,000 మందికి పైగా భక్తులు విచ్చేసే అవకాశం ఉన్నందున భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా స్వామివారిని దర్శించుకునేలా భక్తులకు 2 క్యూ లైన్లు ఏర్పాటు చేశామని తెలియజేశారు। దేవుని వెల్లంపల్లి గ్రామంలో వేచున్న శ్రీ శ్రీ స్తంభాలగిరీశ్వర స్వామి తిరునాళ్ల మహోత్సవానికి వచ్చేసి భక్తులకు పోలీస్ శాఖ తరపున ఆర్థిక శుభాభినందనలు। ఇప్పుడు ఈ తిరునాళ్ళపై పోలీసు వారి తరఫున ఏర్పాట్లు మా జిల్లా ఎస్పీ గారి ఆదేశానుసారం మా గూడూరు డిఎస్పీ మేడం గారి సలహాలు మా వెంకటగిరి సర్కిల్ సిఐ ఏవి రమణ గారి పర్యవేక్షణలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది। 4 సెక్టార్లుగా సుమారు 120 మందితో బందోబస్తు ఏర్పాటు చేశాము। ముఖ్యంగా ట్రాఫిక్ భక్తులు ప్రయాణించే వాహనాలకు కానీ వారు వచ్చే రూట్లలో కానీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్టమైనటువంటి ట్రాఫిక్ ఏర్పాటు చేశాము। అలాగే ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మఫ్టీలో క్రైమ్ పార్టీని కూడా ఏర్పాటు చేశాము। అలాగే మొబైల్ పార్టీలను ట్రాఫిక్ ఎక్కడా కూడా జామ్ అవ్వకుండా మొబైల్ పార్టీలను కూడా ఏర్పాటు చేశాము। పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా ప్రజల్ని ఎలాంటి దొంగతనాలు ఎలాంటి ఇష్యూస్ జరగకుండా ఉండేందుకు ఒక ఆటో అందులో 2 కానిస్టేబుల్స్తో మనకి తిరునాళ్ళ జరిగే అన్ని రోజులు 24 గంటలు కూడా క్లోజ్ మానిటరింగ్ చేస్తూ స్తంభాలగిరీశ్వర దేవస్థానం దేవుని వేలంపల్లి డక్కిలి మండలం 13, 14, 15, 16 జరిగేటువంటి ఈ బ్రహ్మోత్సవాలకు గాను గత 20 రోజుల నుంచి భక్తులకి మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో అదేవిధంగా పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు అన్ని డిపార్ట్మెంట్లతో కూడా సమన్వయం చేసుకొని ఈ నెల 1వ తేదీ గూడూరు ఆర్డీఓ వారి సమక్షంలో అదేవిధంగా డిఎస్పీ గారి సమక్షంలో డివిజనల్ అధికారి సమక్షంలో ఈ తిరునాళ్ల మహోత్సవాన్ని బ్రహ్మాండంగా జరిపించాలని చెప్పే ఉద్దేశంతో అధికారులతో సమావేశం జరిగింది। దాదాపు ఈ తిరునాళ్ళకి ఈ బ్రహ్మోత్సవాలకి 70,000 నుంచి 1,00,000 మంది జనాభా వస్తారని చెప్పి మేము ఏర్పాట్లు చేయడం జరిగింది। అదేవిధంగా వెంకటగిరి నియోజకవర్గ శాసనసభ్యులు అయినటువంటి కురుగొండ రామకృష్ణ గారు కూడా 10వ తేదీ ఇక్కడ సమావేశం పెట్టి అధికారులతో నీటి వసతులన్నీ కూడా కల్పించాలని అధికారులతో సమావేశం పరిచి ఎక్కడా కూడా మంచినీటి కొరత లేకుండా ఎక్కడ తొక్కిసలాటల దర్శనాలు తొక్కిసలాటలు లేకుండా ఈ తిరునాళ్ళని 14, 15 జరిగేటువంటి 16 జరిగేటువంటి తిరునాళ్ళని ఎంతో మెరుగ్గా చేయాలని చెప్పి అదేవిధంగా గ్రామస్తులు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఏంటంటే యువ గారు ఉండేటువంటి భక్తులు ఈ స్వామికి ఉండేటువంటి స్వామి పాత్రలైనటువంటి ఎంతోమంది దాతలు కూడా వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు। మేము శ్రీ స్తంభాలగిరీశ్వర స్వామిని ప్రార్థించేది ఒకటే, రేపు 14 సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి, గ్రామోత్సవం ఉంది, వైభవయుతంగా జరిగేటువంటి కళ్యాణం ఉంది। కళ్యాణానికి భారీ జనాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది। అదేవిధంగా గ్రామోత్సవానికి 1 గంట ప్రాంతంలో గ్రామోత్సవం ఉంది। ఆ గ్రామోత్సవంలో కూడా 50 నుంచి 60,000 జనాభా పాల్గొనేటువంటి పరిస్థితి। దీనికి అంతటికీ కూడా మేము పోలీస్ శాఖ గత 5 రోజుల నుంచి 6 రోజుల నుంచి కూడా వాళ్ళు ఎక్కడికెక్కడ భారీ గేట్లు ఏర్పాటు చేయటం,
ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బంది లేకుండా వెంకటగిరి సిఐ గారు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో డక్కిల్ పిఎస్ వారి ఆధ్వర్యంలో ఏర్పాట్లన్నిటి కూడా ఈరోజు పూర్తి చేశాం. ఈరోజు 13వ తేదీ మొదలు ధ్వజారోహణతో మొదలుపెట్టాం. ధ్వజారోహణ కూడా 10:30కి ప్రజల సమక్షంలో భక్తుల సమక్షంలో బ్రహ్మాండంగా ధ్వజారోహణ కార్యక్రమం కూడా పూర్తి చేశాం. మేము ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ మేమందరికీ కూడా వాళ్ళందరికీ కూడా వాళ్ళ సహకారం కూడా తీసుకొని ఎక్కడైనా లోటుపాట్లుంటే ఆ లోటుపాట్లు మాకు కన్నా చెప్పగలిగితే మీడియా మిత్రులకి అందరికీ కూడా మేము ఆ లోటుపాట్లు కూడా సరిదిద్దుకుంటామని చెప్పి ఈ సభాముఖం మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాం. వాళ్ళు కూడా మాలో ఒక భాగమేను. మీడియా మిత్రులు కూడా స్వామివారి యొక్క కళ్యాణాన్ని రేపు 14వ తేదీ జరిగేటువంటి 7:30 జరిగేటువంటి కళ్యాణాన్ని మీడియా మిత్రులు భారీగా కూడా యూట్యూబ్ ఛానల్ అయితేమి అన్ని ఛానల్లో కూడా భారీ ఎత్తున వాళ్ళని ప్రచారం చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. గతంలో ఒకే క్యూ లైన్ ఉండేది. ఆ క్యూ లైన్ వల్ల ప్రజలు ఇబ్బంది పడేటువంటి దర్శనానికి చాలా మంది ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉండేది. ఈ సంవత్సరం ప్రత్యేకంగా 2వ క్యూ కూడా ఏర్పాటు చేసి భక్తులకి ఎక్కువ మందికి దర్శనం చేయించాలనే ఉద్దేశంతో 2 క్యూలు ఏర్పాటు చేయడం చెప్పిందని కూడా తెలియజేస్తున్నాం. ఇది మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేయాలని చెప్పి కోరుకుంటున్నాం. మన దేవుని వెల్లంపల్లి గ్రామ పరిసరాల్లో ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు అనగా డైమండ్ ఆట, ప్యాక్ ఆట లాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా కూడా పటిష్టమైనటువంటి చర్యలు తీసుకున్నాము. ఒకవేళ మా ఆదేశాలను ధిక్కరించి ఎవరైనా సరే అలాంటి గేములు నిర్వహించినా ఏర్పాటు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరిస్తున్నాను. మన దేవుని వెల్లంపల్లి గ్రామ పరిసరాల్లో ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు అనగా డైమండ్ ఆట, ప్యాక్ ఆట లాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా కూడా పటిష్టమైనటువంటి చర్యలు తీసుకున్నాము. ఒకవేళ మా ఆదేశాలను ధిక్కరించి ఎవరైనా సరే అలాంటి గేములు నిర్వహించినా ఏర్పాటు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరిస్తున్నాను. బ్రహ్మోత్సవం ఈ 13వ తేదీ నుండి 14, 15, 16వ తేదీ జరుగు బ్రహ్మోత్సవాలు అతి వైభవముగా జరుగుతున్నవి. మన గ్రామస్తులైతేమి, అధికారులైతేమి, ఈ యొక్క భక్తులైతేమి అందరూ సమన్వయంగా ఒక 20 రోజుల నుంచి అన్ని ఈ యొక్క బ్రహ్మోత్సవంలో జరిగేది కార్యక్రమం గురించి సమన్వయపరచుకొని ఇప్పుడు ఏ కార్యక్రమం జరగాలనో ఎక్కడ ఏ విధముగా లోటుపాట్లు లేకుండా జరిగేదానికి సర్వశక్తులు ప్రయత్నిస్తున్నారు. మరియు పోలీస్ డిపార్ట్మెంట్ అయితే ఇస్తున్నారు. మా పరంగా మేము కూడా ఈ యొక్క వచ్చిన భక్తులకు వాళ్లకు విసుగు చెందే విధము కాకుండా సాధ్యమైనంత త్వరగా దర్శన భాగ్యం కల్పించి తీర్థ ప్రసాదములు అందించి వాళ్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నాము. అదేవిధంగా మన డిపార్ట్మెంట్ వారు బయట మంచి వసతి బయట లేకుండా ఇందులో కూడా పెద్దవాళ్ళు, పిల్లలు, స్త్రీలు సహజంగా ఎంత తొందరగా చేయాలన్నా కూడా ఒక అరగంట 20 నిమిషాలు దర్శనానికి టైం పట్టే విధంగా ఉంది. వాళ్లకు సమస్య లేకుండా మంచినీళ్ళు అయితేమి, వీలైతే మజ్జిగ ప్యాకెట్లు అయితేమి అందరికీ అందించే మార్గం చేస్తున్నాము. ఇక్కడ ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూస్తున్నాము. ఒకవేళ ఏదైనా లోటుపాట్లు ఉంటే విడేవాళ్ళు, ఇతర పెద్దలు ఏదైనా మాకు తెలియపరిస్తే మేము సవరణ చేసుకొని వాళ్ళకు భక్తులకు అనుకూలంగా ప్రతి కార్యక్రమం చేస్తున్నాము.
వాళ్ళు జాయిన్ చేసుకుని